మార్కాపురంలో ఒక సచివాలయ ఉద్యోగి అత్యాశకి లోనై బెట్టింగ్‌లో డబ్బు పెట్టాడు. ఎవరిది? ఆయన డబ్బు గాదు. పింఛన్ డబ్బు. 2,66,000 పింఛన్ డబ్బైతే తీసుకొని గత నెల 31 అంటే జనవరి 31న వెళ్ళిపోయి వేరే దగ్గర బెట్టింగ్‌లో పెట్టాడు. అది ఫిబ్రవరి 1 తారీఖుకి దాదాపు 10 లక్షల రూపాయలవుతుంది. అందులో 2,66,000 పింఛన్ డబ్బులు పోగా మిగతా డబ్బునైతే తను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే తన అవసరాలకు ఖర్చు పెట్టుకోవచ్చు అనుకున్నాడు. కానీ తీరా చూస్తే అదేమో ఇప్పుడు ఆ బెట్టింగ్ బెడిసి కొట్టింది. ఆ డబ్బులు పోయాయి. తర్వాత పోలీసులకి అతడు చిక్కాడు. దాంతో విచారిస్తే అసలు విషయాలన్నీ చెప్పాడు. దాంతో ఈ విషయం బంధువులకి తెలిసి బంధువులందరూ తలా కొంత ఎత్తుకొని ఆ డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. పింఛన్దారులందరికీ కూడా డబ్బులు ఇచ్చేశారు. దాంతో పోలీసులు అయితే అతడిని విచారించి వార్నింగ్ ఇచ్చి అలాగే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఇలా ఒక సచివాలయ ఉద్యోగనే కాదు, చాలామంది నాశనం అయిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. పిల్లలు, యువత ముఖ్యంగా ఎంతోమంది అత్యాశకి, ఈజీ మనీ కోసం ఉద్యోగాలు లేక డబ్బు సంపాదించేద్దామని ఆశతో ఈ విధంగా చేస్తూ కొంతమంది జల్సాలకు అలవాటు పడి ఈ బెట్టింగ్ యాప్లు చేసి డబ్బులు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తున్నారు.